నాన్న ఈరోజు నా బర్త్డే కదా, కొత్త బట్టలు కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వు. అవునా ఇదిగో. నాన్న అది కాలేజ్ ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వు. అవునా ఇదిగో. థ్యాంక్స్ నాన్న. నాన్న అది ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వు. నాన్న ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తున్నారు, నేను వెళ్తాను, డబ్బులు ఇవ్వు నాన్న. నాన్న ఫ్రెండ్స్తో పాటు టూర్కి వెళ్తాను, డబ్బులు ఇవ్వు నాన్న. ఇదిగో జాగ్రత్త రా. థ్యాంక్స్ నాన్న. మనోడా ఇట్రా. ఏంటవ్వా? ఏం రా, ఎప్పుడు చూసినా మీ నాయన డబ్బు డబ్బుని పానం తీస్తా ఉంటావు. అదేంటవ్వా, నాకు డబ్బు అవసరం ఉన్నప్పుడు మా నాన్న కాబట్టి ఇంకెవరిని అడుగుతాను చెప్పు. అడగాల, అది కూడా మితంగా అడగాల. అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా? యో నెలవుతుంది, వడ్డీ డబ్బులు ఎక్కడయా? అయ్యా ఇబ్బందిగా ఉంటే కట్టలేదయ్యా. ఆ జోబిలో ఉండేది ఇవ్వయ్యా. అయ్యా అదే పిల్లలు ఫీజు కట్టేదని పెట్టుకునేదయ్యా. అదంతా నాకు సంబంధం లేదయ్యా, నా డబ్బులు నాకు ఇవ్వు. అయ్యా 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 మన వాటిని వడ్డీలో లెక్కేస్తున్నావో? ఇంకైనా తెలుసుకోరా, మీ నాయన కష్టపెట్టుకో. అదేంటి నాన్న, నిన్నంత గొడవ జరిగినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా నాన్న నువ్వు. పైగా నేను అడిగిన ప్రతిసారి లేదు అనుకుని నాకు డబ్బు ఇస్తూనే ఉన్నావు. పిల్లలు అడిగిన చిన్న చిన్న కోరికలన్నీ తీర్చకపోతే నేను నాన్న ఎలా అవుతారా? తండ్రి ప్రేమ అర్థం కావాలంటే మనకి జన్మ సరిపోదు. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మీకు కూడా మీ నాన్న ఇంతే ప్రేమగా చూసుకుంటుంటే కామెంట్ చేయండి.